హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి స్నేహితులకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుందాం. అందులో కూడా ఒక టిక్ ఫ్రెండ్. మన జీవితాల్లో ఒక టిక్ ఫ్రెండ్ అవసరమా? కాదా? మనకి చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. బీటెక్ క్లాస్‌మేట్స్ ఉంటారు. ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ ఉంటారు. డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే కొలీగ్స్ ఉంటారు. ఇన్ ద జర్నీలో మనకి డిఫరెంట్ ప్లేసెస్‌లో కొంతమంది మనతో కనెక్ట్ అవుతారు. డిఫరెంట్ ఫ్రెండ్స్ మనకుంటారు. ఒక మూవీస్‌కెళ్ళే బ్యాచ్ ఉంటది. ట్రిప్స్‌కెళ్ళే బ్యాచ్ ఉంటది. మనం మన యొక్క ఒపీనియన్స్ షేర్ చేసుకునే ఫ్రెండ్ ఉంటది. లేదా ఫీడ్‌బ్యాక్ తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. మిడ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు. ఓకే. ఫ్రెండ్స్ ఇన్ని రకాలుగా ఉన్న ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఓకే. అందులో కూడా ఒక టిక్ ఫ్రెండ్. ఓకే. నువ్వు ఒక టిక్కీ అయితే అంటే ఒక ప్రొఫెషనల్‌గా ఈయన ఐటీ ఇంజినీర్‌వా లేకపోతే ఒక కోర్ జాబ్స్‌లో జాబ్ చేస్తున్న వ్యక్తివైనా నీకొక ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌తో పరిచయంతో పాటు ఒక టిక్ ఫ్రెండ్ ఉండాలి. ఆ టిక్ ఫ్రెండ్ ఎలాంటోడంటే నీకు నాలెడ్జ్ షేర్ చేసేవాడు అయి ఉండాలి. సపోజ్ నువ్వు ఒక పైథాన్ డెవలపర్ అయితే మరొక మంచి పైథాన్ డెవలపరో లేకపోతే నీకుంటే చాలా మంచిది. ఓకే. నువ్వు పైథాన్ డెవలపర్ అయితే ఒక మంచి డేటాబేస్ ఇంజినీర్‌నో, మంచి మెషిన్ లెర్నింగ్ తెలిసిన వ్యక్తులతోటి, డెవాప్స్ ఇంజినీర్స్‌తో, ప్రొడక్ట్ మేనేజర్స్‌తో నువ్వు ఫ్రెండ్‌షిప్ చెయ్యి. ఓకే. నీ నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చెయ్యి. వాళ్ళ నుంచి నాలెడ్జ్ నువ్వు తీసుకో. ఓకే. ఎంతకాలం ఏ మూవీస్‌కెళ్ళు, షికారులు చేయండి, అన్నీ చేయండి. ఒక వీకెండ్‌లో పర్ వీక్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఒక గూగుల్ మీట్‌లోనో లేకపోతే ఒక టీమ్స్ కాల్‌లోనో కనెక్ట్ అయ్యి షేర్ ది నాలెడ్జ్. ఓకే. బ్రష్ అప్ చేసుకోండి. ఆ బ్రష్ అప్ చేయడం వల్ల ఏంటి మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నాం, టైం పెట్టాం అనేది కన్నా మీకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. మీకేవైతే టాపిక్స్ వచ్చో, ఆ టాపిక్స్ మీరు అతనికి షేర్ చేయండి. అతని టాపిక్స్ మీకు షేర్ చేస్తాడు. అలా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది ఇది చేయండి. అట్‌లీస్ట్ వీక్లీ 1 అవర్ పెట్టుకోండి. ఆ 1 అవర్ సరదాగా వీకెండ్ మార్నింగో, నైట్స్ టైమో ఒక 1 అవర్ అతనితో మాట్లాడి, షేర్ యువర్ నాలెడ్జ్. ఓకే. అది మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. ఒక 4 మెంబర్స్ ఉంటే 20 మినిట్స్ ఒక్కొక్కళ్ళు 20 మినిట్స్ మాట్లాడితే డిఫరెంట్ టెక్నాలజీస్ అందరికీ తెలుస్తాయి. ఈ విధమైన అప్రోచ్‌లో నువ్వెళ్ళినప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఒక ఏఐ వచ్చినా, క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చినా, మరో టెక్నాలజీ వచ్చినా మీకెప్పుడు కూడా టెక్నాలజీతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీ అయిపోతే మీ మైండ్‌లో ఉంటే టాపిక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఓకే. అప్పుడు మీకు తెలుస్తది. ఓకే. ఈ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఏంటి? మీ ప్రాజెక్ట్‌లేటి? యూ హావ్ ఏ విజడమ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. లాట్ ఆఫ్ థింగ్స్ మీకు తక్కువ టైమ్‌లో షేర్ అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ది థింగ్ నువ్వు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. నువ్వు ముందు ప్రపోజల్ పెట్టు. "అరేయ్! నాకు ఈ టాపిక్స్ వచ్చు. నేను నీకిది చెప్తాను. నువ్వు టైమ్ ఇయ్యి." కొంతమంది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇఫ్ యూ చెక్ విత్ యువర్ ఫ్రెండ్ లిస్ట్ డెఫినైట్‌లీ యూ ఆర్ ఆల్సో ఫైండ్ గుడ్ టెక్ ఫ్రెండ్స్. ఓకే. ఇటువంటి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్‌ని మీ సర్కిల్‌లో మీరు క్రియేట్ చేసుకోండి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. థాంక్ యూ సో మచ్.